హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాల్టి ఈ వీడియో ప్రధానమైనటువంటి టాపిక్ మెయిన్ టాపిక్ తెలంగాణ నిరుద్యోగులకు భారీ బిగ్ అప్డేట్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. రాబోయేటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో పోటీ ఎదుర్కోవడానికి లేదా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి ఫ్రీ కోచింగ్ సెంటర్స్ ని ప్రారంభిస్తుంది ప్రభుత్వం. ఈ నెల 20 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించారు. వచ్చే నెల ఫిబ్రవరి 9th వరకు ఈ దరఖాస్తు ప్రక్రియ కొనసాగిస్తా ఉన్నారు. మరి జిల్లాల వారీగా ఏ అభ్యర్థి ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎటువంటి ఉద్యోగాలకి ఫ్రీ కోచింగ్ ఇవ్వబోతున్నాం, ఫ్రీ కోచింగ్ తో పాటు మెస్ తర్వాత మీకు ఫ్రీ మెటీరియల్ కూడా ఇచ్చేటువంటి ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉంది. ఆ డీటెయిల్స్ ఎలా అప్లై చేయాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి, ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్. సో ఫ్రెండ్స్, ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల వారీగా జిల్లాకు ఒక ఫ్రీ కోచింగ్ సెంటర్ ని పెట్టడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది. సో జనరల్ అభ్యర్థులు కావచ్చు, బీసీ అభ్యర్థులు కావచ్చు, రిజర్వేషన్ అభ్యర్థులు కావచ్చు, అందరికి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు మాత్రం ఎటువంటి ఫీ అడగలేదు అక్కడ. సో మొత్తానికి ముఖ్యంగా ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, ఎస్ఎస్సి నుంచి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, తర్వాత బ్యాంక్ జాబ్స్ అండ్ తెలంగాణలో నిర్వహించినటువంటి రాబోయే డిఎస్సి టీచర్ ఉద్యోగాలు అండ్ నెక్స్ట్ గ్రూప్స్ తదితర ఉద్యోగాలకు సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి అండ్ ముఖ్యంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి 11,000 పై చిలుకుతో మనకి నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి ఆ కానిస్టేబుల్ కి సంబంధించి కూడా సెపరేట్ మీకు అంటే కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. బట్ డిస్ట్రిక్ట్ వేదిక మాత్రం ఒకే ప్రాంతంలో అలాట్ చేస్తున్నారు. మొత్తానికి ఇంట్రెస్ట్ ఉండి ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్నటువంటి అభ్యర్థులు కాస్త దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులకి ఖచ్చితంగా అవకాశం కల్పించేలా ప్రభుత్వం మాత్రం ఒక ప్లాన్ ప్రకారం ఈ ఫ్రీ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. దీనివల్ల ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు కాస్త కోత పడినా మొత్తానికి ప్రభుత్వ పరంగా నిరుద్యోగులకు మాత్రం కొంచెం ఆసరాగా అండ్ అండదండగా నిలవడానికి ప్రభుత్వంలో అంటే నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి నిరుద్యోగులు నిజానికి ఉద్యోగం సాధించే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరి ఆ ఫ్యాకల్టీకి కావాల్సినటువంటి స్టైఫండ్స్ ఇస్తారా, మరి ఫ్యాకల్టీ కూడా ఫ్రీగా టీచ్ చేస్తారా, అంత ప్రభుత్వం చూసుకుంటుంది. బట్ మీకు ఫ్రీ మెటీరియల్ తో పాటు మీకు ఫ్రీగా అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ లింక్ ఇచ్చాము మీకు డిస్ట్రిక్ట్ వైజ్ గా. అలాగే టోల్ ఫ్రీ నంబర్ కూడా మీకు టోల్ ఫ్రీ నంబర్ గా కూడా మొబైల్ నంబర్స్ కూడా ఇచ్చామండి. వన్స్ కాల్ చేసి మీరు దయచేసి మీకు జాబ్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే మీకు టైప్ ఆఫ్ జాబ్స్ ఏదున్నా సరే వన్స్ మీ ఒపీనియన్ అక్కడ అప్లికేషన్ ఫామ్ లో క్రియేట్ చేసి మీ ఫోన్ నంబర్ ఇచ్చేసేయండి. మీకు ఆటోమేటిక్ గా ఫోన్ కాల్స్ వస్తాయి. మొత్తానికి ఫిబ్రవరి మాసం నుంచి అంటే కోచింగ్ క్లాసెస్ మాత్రం స్టార్ట్ కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఎటువంటి సలహాలున్నా సందేహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ ని తెలియజేయండి. సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై